పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి చంపారు అన్న విషయం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనిని ఎంత మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నా అది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. ఈ విషయాన్ని బయటికి తీసుకురాకుండా ఎవరో వెనకుండి తెర వెనక ఈ విషయానికి అడ్డుపడుతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే హోమ్ మినిస్టర్లు వస్తారు, చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే స్థానిక శాసనసభ్యులు వస్తారు, చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఎంపీలు బయలుదేరి వస్తారు. ఇక్కడ క్రైస్తవ్యానికి గొంతుగా ఉండే ఒక వ్యక్తి గొంతునే నరికి చంపినటువంటి పరిస్థితి ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరు ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం వెనక వారికి ఉన్న ఆంతర్యం ఏంటని నేను అడుగుతూ ఉన్నా. క్రైస్తవులకు ఏ విధమైన రక్షణ ఉండదా? క్రైస్తవులను ఎవరైనా చంపొచ్చా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇది ఒక విషయం. రెండవది, కొన్ని రోజుల క్రితం అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కొన్ని రోజుల క్రితం ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. సుమారు 200 మంది అనాథలకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. చిన్నారి రాణులు చిన్నారి రాజులు అనే అనాథాశ్రమాలకి పూర్తిగా సపోర్టర్ గా స్పాన్సర్ గా ఉన్నది ఆయనే. వాళ్ళ కన్న బిడ్డని చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు అని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారికి మాత్రమే కాదు, ఆయన కుటుంబం మొత్తానికి థ్రెట్ ఉంది అన్న విషయం క్రైస్తవ సమాజం అంతా తెలుసుకోవాలి. ప్రవీణ్ గారిని ఏమీ చేయలేని ఈ కుక్కలు ప్రవీణ్ గారిని బిడ్డని చంపుతామని ఆ కుటుంబాన్ని హెచ్చరించారు. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇది మొదటి విషయం. రెండవ విషయాన్ని మీ దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది, ఇంకా రిపోర్ట్ రాలా. కానీ మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారికి అసలు తాగే అలవాటు లేదు. దయచేసి చెప్తున్నాను, ఏ క్రైస్తవ పాస్టర్ కూడా మందు తాగడు. కానీ పోస్ట్ మార్టంలో ఈయన మందు తాగి బండి డ్రైవ్ చేయడం వల్లే కింద పడిపోయాడు అన్న రిపోర్ట్ రాబోతుందని ముందుగానే విషయం వార్త హల్చల్ చేస్తా ఉంది. ఒకవేళ నేను పోస్ట్ మార్టం కాకముందే చెప్తున్నాను, అలాంటి రిపోర్టే వచ్చిందా తప్పుడు రిపోర్ట్ ని బయటికి తీసుకొచ్చారు అని నమ్మాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టంలో ఆయన మందు తాగి డ్రైవ్ చేశాడు, అందుకే కింద పడిపోయాడు అంటే మాకున్న సమాచారం ఏంటంటే ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో సావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పక్కదారి పట్టించి మనల్ని గొర్రెలను చేయాలని చూస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఇవాళ ప్రవీణ్ గారి కుటుంబమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఏం జరిగిందో అన్న విషయం తెలియాలి అని. పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం నమ్ముతున్నాం, పూర్తిగా నమ్ముతున్నాం, వారి అధికారానికి లోబడుతున్నాం. అంత మాత్రాన మేమేం చెబితే అదే వింటారు అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇవాళ పోస్ట్ మార్టం కూడా చేయకుండానే ఈ బాడీని తీసుకొని వెళ్లిపోమని కొంతమంది పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు అని అత్యంత విశ్వసనీయ సమాచారం మా దగ్గర ఉంది. రాత్రే తీసుకెళ్లమన్నారు అని. అసలు ఏం జరుగుతుందో విషయం అంతా బయటికి రావాలా? ఒకవేళ ఇంత జరిగిన తర్వాత స్పష్టంగా అది మాట్లాడి చూసిన తర్వాత కూడా ఇది యాక్సిడెంటే అన్నారు అంటే మాత్రం ఎవరెవరికి ఎంతెంత సంచులు ముట్టాయో లెక్క తెచ్చే వరకు ఎక్కడి నుంచి కదిలేదు చెప్పదలుచుకున్నా. ప్రవీణ్ మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు కూడా నేను చెప్తా ఉన్నా. ఈ ఏప్రిల్ నెలలోనే ప్రవీణ్ అన్న వాళ్ళ బిడ్డను తీసుకుని అమెరికా వెళ్లిపోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆవిడ్ని చంపుతానన్న బెదిరింపులు ఉన్నాయి. ఆయన బిడ్డ గురించి చాలా మొదలుపడుతున్న సమయంలోనే ఆయన చంపేశారు. కుటుంబం చాలా ఒత్తిడిలో ఉంది. నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి ఆంధ్ర నుంచి ఇది కేవలం యాక్సిడెంటే. ఈ శవాన్ని ఇక్కడ మీరు ముక్కలుగా కోస్తారు వీళ్ళు పోస్ట్ మార్టం చేస్తే, ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్లిపోండి అని చెప్పి ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాడు. అతనికి అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నిజాలు బయటికి రాకుండా అడ్డుకుంటున్నా నా కొడుకు ఎవడో బయటికి రావాలా? ఈ మృతి వెనుకున్న ప్రతి నిజం కూడా బయటికి రావాలి. పోలీస్ ట్యాక్స్ ఏం చేస్తున్నాయి? ఆ చనిపోయినటువంటి చోట ఇంతవరకు పంచనామా జరిగిందా లేదా? చనిపోయిన మనిషి మీద బుల్లెట్ బైక్ ఎలా ఉంటుంది? ఆ బైక్ ని పక్కకి తీసింది ఎవరు? ఆయన కొట్టిన కర్రలను ఏం చేశారు?
అన్ని వివరాలు కూడా బయటికి రావాల్సి ఉంది. కాబట్టి సంయమనం పాటించండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకున్నా. మీ అందరికీ వందనాలు. ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగిందన్న విషయం బయటకు వచ్చిందో, వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ అని అంటున్నారు. చాలా మంది అయితే పండగ చేసుకుంటున్నారు. లిటరల్లీ అతను చచ్చిపోయాడు అని. మానవత్వం అనేది లేనే లేదు. రెండో విషయం చెప్తున్నా, నాకు మాత్రమే కాదు కొంతమంది క్రిస్టియన్ వారియర్స్ కి నెక్స్ట్ వచ్చేది వీడే అని పర్సనల్ గా మెసేజ్. నాట్ ఓన్లీ అజయ్ అన్న వదిలేయండి. ఆ ఒంటి మీద ఒక్క చేయబడితే 2 చేతులు నరుకుతారు మా వాళ్ళు. నేను వెనకపోయే రకం కాదు. వినండి, నాకు మాత్రమే కాదు వీకేఆర్ గారికి కావచ్చు, క్రైస్తవ్యం కోసం కొట్లాడుతున్న పెద్ద పెద్ద నాయకుల్ని చంపుతారని బెదిరింపులు చేస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ పగడాల గారిని పోగొట్టుకుని శోక సముద్రంలో మునుగున్న మేము క్రైస్తవ నాయకుల్లో ఏ ఒక్కరి ఒంటి మీద గీతపడ్డా ఇది ఆంధ్రానా లేకపోతే ఇది అగ్నిగుండమా అనే పరిస్థితులు చూడాల్సి ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజలు. లింగ గారు నేషనల్ ప్రెసిడెంట్ ఏఐసిసి వారు మాట్లాడతారు. ఇది 100కి 100 పాళ్ళు ఇది హత్య, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటేంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంటే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే వాళ్ళగా కనపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఇటువంటి దుస్సంఘటనలను ఉపేక్షించేది లేనే లేదు. చంద్రబాబు విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి ఇచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వారు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధాన అజయ్ క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మతోన్మాదులను తిప్పి కొడితే ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు. మీ ఒడతూపులకి చెంతకాలు రాలావు. మేము ఒక్కసారి కన్నెర్ర చేస్తే కబడతారు. మీరు ఎక్కడుంటారో ఆలోచన చేయండి. మా బైబిల్ అయితే నేర్పించలా, మా బైబిల్ నేర్పించలా. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే కోతకొస్తాగిన్నా కొడకల్లా. మేము చట్టాలను గౌరవిస్తున్నాం, చట్టాలకు లోపడ్డాం. మమ్మల్ని కలకొద్దు. జరగాలి.